వైసీపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతున్నారు. తాడేపల్లి వైసీపీ ఆఫీస్ నుంచి లైవ్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాధుడే బాధుడంట. నిత్యావసర సరుకులు ధరం ఆకాశాన్ని అంటుతున్నాయంట. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీకు హెరిటేజ్ కంపెనీ ద్వారా మీకు పొందినటువంటి షేర్ల ద్వారా ఏర్పడినటువంటి మీ వ్యాపారం బిగ్ బజార్ అనేటువంటి వెచ్చాలు అంటే కిరాణా సరుకులు, ప్రొవిజన్ స్టోర్ వెచ్చాలు దొరికేటువంటి వంట నిత్యావసర సరుకులు దొరికేటువంటి బిగ్ బజార్ మీదే. మీకు, మీ భార్య గారికి, మీ కొడుకు గారికి, మీ కోడల గారికి, మీ మనవడ గారికి వాటాలున్న సంస్థ బిగ్ బజార్. బిగ్ బజార్లో తీసుకుందాం. హైదరాబాద్లో ఏ రేట్లు ఉన్నాయి, బెంగళూరు బిగ్ బజార్లో ఏ రేట్లు ఉన్నాయి, కందిపప్పు రేట్ ఎంత ఉంది, శనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, విజయవాడలో శనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, కందిపప్పు రేట్ ఎంత ఉంది, బియ్యం రేట్ ఎంత ఉన్నాయి. మీ బిగ్ బజార్లను చూద్దాం. ఏ రాష్ట్రంలో అయినా సరే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బిగ్ బజార్ దుకాణాలు చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది. ఆ షాపుల్లో చూద్దాం పదండి. ఏమండి సార్, వీని విలేకరులు హెరిటేజ్ దేంట్లో కలిసింది సార్? ఉన్నాయి, రండి, హైదరాబాద్ వెళ్దాం రండి. మీరు మూత పడలేదు సార్, ఉన్నాయి సార్ షాపులు. మొన్న కూడా ఎచ్చాలు కొనుక్కొచ్చి తీసుకెళ్లి చూపించాం. బెంగళూరులో ఎచ్చాలు కొని తీసుకెళ్లి అనంతపురంలో చూపించాం. మొన్న అనంతపురం మీటింగ్కి వెళ్తా మీ ఇట్లాగే తీసుకెళ్లి బెంగళూరులో బిగ్ బజార్లో కొనుక్కొని తీసుకెళ్లి చూపించాం. ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు దుకాణం అని చెప్పని. హెరిటేజ్ సంస్థ దేంట్లో కలిసిందండి? ఫ్యూచర్ సంస్థలో కలిసింది. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కూడా ఫ్యూచర్ కంపెనీకి సంబంధించిన దాని కింద బదలాయింపు జరిగింది. ఫ్యూచర్ హెరిటేజ్లో పాలు, పెరుగు, నెయ్యి మాత్రమే అమ్ముతారు ప్రస్తుతం. అంతకుముందు అన్నీ అమ్మేవాళ్ళు. పాల ప్యాకెట్ రేట్ ఎంత ఉంది, నెయ్యి కేజీ ఎంత ఉంది హెరిటేజ్లో, బెంగళూరులో ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది? అదే 360, 370 కదా అర కేజీ నెయ్య. పాల ప్యాకెట్ అర లీటర్ అదే 30, 32 రూపాయలే కదా. ఎక్కడైనా అదే ఉంది కదా. ఏ ఆంధ్రప్రదేశ్లో రేట్ ఏమైనా తక్కువ, ఎక్కువ అమ్ముతున్నావా లేదా మీరేమన్నా తక్కువగా అమ్ముతున్నారా మీ హెరిటేజ్ దాంట్లో? పోనీ తేడాలు ఉన్నాయా? బెంగళూరుకి, హైదరాబాద్కి, విజయవాడలో మీ షాపుల్లో మీ హెరిటేజ్ పాల ప్యాకెట్లు ఏమైనా తక్కువ రేట్లకు అమ్ముతున్నారా? పోనీ నెయ్యి ఏమైనా వ్యత్యాసం కనపడుతుందా ఆంధ్రప్రదేశ్కి, బెంగళూరుకి, అక్కడికి ఇక్కడికి ఏమన్నా? అంటే మరి వ్యత్యాసం ఉంటే మీ దుకాణాల్లోనే ఉండాలి కదా, తేడాలు లేవు కదా. అంటే పచ్చి మోసపు మాటలు, దగా మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కిరాణా సరుకులు పెరిగినాయి అని చెప్పని. పోనీ రామోజీరావు గారు మీ మాటలేని రామోజీరావు గారు కూడా తప్పుడు రాతలు రాస్తున్నాడు కదా. ప్రియా ఉత్పత్తులు తయారు చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మీ పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు అన్నీ అమ్ముతున్నారు కదా. అన్నీ అమ్మందేముంది? అమ్మే దాంట్లో హైదరాబాద్లో మీ ప్రియా పచ్చళ్ళు రేట్ ఎంత, ప్రియా శనగపొడి రేట్ ఎంత, ప్రియా కందిపొడి రేట్ ఎంత, ప్రియా అప్పడాల రేట్ ఎంత, బెజవాడలో రేట్లు ఎంత? ఏం తేడా ఉన్నాయా? ఎందుకు తేడా ఉండలేదు? తేడా ఉండాలి కదా. ఇటువంటి అబద్ధపు మాటలు, విషపు మాటలు, విషం చెమ్మటం, బురద చెమ్మటం పనిగా పెట్టుకుని ఇవాళ లేని దాన్ని సృష్టించటం, ప్రచారం చేసి ఈనాడు, జ్యోతి, TV5, ఈటీవీ, ఏబిఎన్ టీవీ, మహా టీవీ ఇట్లాంటి టీవీలు, పేపర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలని, విషాన్ని అక్షర రూపంలో, వార్తల రూపంలో చిమ్మి ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ ఆయన మాట్లాడతాడు, ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు అంటే ఈ 4 ఏళ్లలో. విఘ్నత ఉండాలి. ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతుంది రా ఒకసారి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత
వర్షం పడకుండా ఎక్కడన్నా ఏ జిల్లాలోనూ ఉందా? పంటలు పండకుండా ఏ జిల్లాలో ఉన్నా రైతు వరి వ్యవసాయం చేయకుండా ఎక్కడన్నా ఉన్నారా? రైతుకు గిట్టుబాటు ధర లేకుండా ఏ జిల్లాలోనూ ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా? రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పంట అమ్ముకోవటం వరకు ప్రతిదీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుకు గిట్టుబాటు ధర, నమ్మకంతో కూడినటువంటి విత్తనాలు, బాధ్యత తీసుకునే విత్తనాలు ఇవ్వటం, అక్కడి నుంచి పంట పండించిన తర్వాత అది హెరిటేజ్ పై ఫైర్ అవుతున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇప్పటివరకు లైవ్ చూస్తాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. స్టే ట్యూన్డ్.